నమస్తే అండి. నేను డాక్టర్ ప్రశాంత, గైనకాలజిస్ట్, శ్రీ శరణ్య హాస్పిటల్. ఈరోజు మనము గర్భధారణ సమయంలో రక్తస్రావం అంటే బ్లీడింగ్ అవ్వడం గురించి కొంత తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా అందరికీ ఆందోళన కలిగించే విషయం. గర్భిణీగా ఉన్నప్పుడు బ్లీడింగ్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ముందుగా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. ఇంప్లాంటేషన్ అంటే ఫర్టిలైజ్డ్ ఓవం, అండం ఫలదీకరణ చెందిన తర్వాత గర్భసంచికి అతుక్కునే క్రమంలో బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. రెండవది ఏంటంటే, ఒకవేళ గర్భిణి నిలవడము గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో నిలబడినప్పుడు అవి పగిలి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ సర్జరీకి దారి తీయవచ్చు. అందుకని పీరియడ్ మిస్ అవ్వగానే వెంటనే చెకప్కి వెళ్ళి స్కాన్ చేయించుకుని గర్భిణి గర్భసంచిలోనే నిలబడుతుందా లేదా ట్యూబ్స్లో ఉందా అని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంకో విషయం ఏంటి అని అంటే, బ్లీడింగ్ అయ్యేటప్పుడు పెయిన్ రావడం, ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఫ్రెష్ రెడ్ కలర్ బ్లీడింగ్లో పెయిన్ వచ్చినప్పుడు అది అబార్షన్ అవ్వడానికి ఒక సిగ్నల్గా మనం తీసుకోవచ్చు. సో వెంటనే ఎమర్జెన్సీ కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జనరల్గా ఫస్ట్ ట్రైమెస్టర్లో ఉండే బ్లీడింగ్కి కారణాలు. తర్వాత ఇంకో కారణం ఏంటంటే సబ్కోరియానిక్ హెమటోమా అంటాము. అంటే గర్భసంచి వాల్స్కి పాపను కవర్ చేసే పొరలకి మధ్యలో బ్లీడ్ అయ్యి అది ఒక క్లాట్ లాగా ఉండిపోవడము. అది అలా ఉండిపోతే ఎదుగుదలకు పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ ఒక్కొక్కసారి అది ఎక్స్టెండ్ అయ్యి అబార్షన్కి కూడా దారి తీయవచ్చు. అలాగే నెక్స్ట్ సెకండ్ ట్రైమెస్టర్లో బ్లీడింగ్కి కారణాలు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అంటే గర్భసంచి ముఖద్వారము లూజ్గా ఉండడము, షార్ట్గా ఉండడము. దీంట్లో ఏం జరుగుతుందంటే సడన్గా ఉమ్మనీరు పోయి బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోతుంది. ఇంకో కారణం ఏంటంటే ప్లాసెంటా ప్రీవియా, అంటే మాయ అంటారు తెలుగులో. ఈ బిడ్డకు తల్లికి ఉండే అటాచ్మెంట్ ప్లాసెంటా మామూలుగా గర్భసంచిలో అప్పర్ పార్ట్లో ఉంటుంది, కానీ అది కొంతమందికి లోయర్ పార్ట్లో ఉన్నప్పుడు సడన్ గా పెయిన్లెస్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా హెవీగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి తల్లి ప్రాణానికి బిడ్డ ప్రాణానికి కూడా అపాయం కలగవచ్చు. సో జనరల్గా స్కాన్లో ఇది ముందే డయాగ్నోస్ అవుతుంది, ప్లాసెంటా ప్రీవియా అంటే మాయ కిందకి ఉండడం. అలా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటారు. ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో సడన్గా ఈ ప్లాసెంటా లోపల బ్లీడ్ అయ్యి ఇంటర్నల్గా బ్లీడ్ అయ్యి సడన్గా కడుపులో పాప చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రజెంట్ అవుతుందంటే, జనరల్గా పెయిన్ సడన్గా రావడము, బీపీ ఎక్కువగా ఉండడము, ఇలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎమర్జెన్సీ సర్జరీ చేస్తే బిడ్డను కాపాడగలిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత థర్డ్ ట్రైమెస్టర్లో ముఖ్యంగా ప్రీటర్మ్ లేబర్, అంటే నెలలు నిండక ముందు, నొప్పులు వచ్చే ముందు కూడా కొంత బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లేబర్ పెయిన్స్ వచ్చే ముందు కూడా షో అంటారు దీన్ని. ఇది మ్యూకస్ లాగా జెల్ లాగా ఉండే మెటీరియల్తో కూడి కొంత బ్లీడింగ్ నొప్పులు వచ్చే ముందు అవుతుంటుంది. దీన్ని షో అంటారు. ఇది లేబర్ పెయిన్స్ రావడానికి ఒక ఇండికేషన్గా తీసుకోవచ్చు. ఇలా గర్భిణిగా ఉన్నప్పుడు రకరకాల కారణాల వల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రతి చిన్నదానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలా అని ముఖ్యమైన సందర్భాల్లో నెగ్లెక్ట్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకోకుండా ఉండాలి. ఈ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకొని ఉంటే సరి అయిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఆల్.